ఒకప్పుడు నేను ఒక మానసిక రోగిని. 11 సంవత్సరాలు మానసికమైన వ్యాధితో బాధపడినోడిని. అన్ని మందులు అలోపతి, ఆయుర్వేదిక్, చెక్క, హోమియోపతికి, వెల్లుల్లిపాయ రసాలు, జముడు కాకులు, పౌర రక్తాలు అన్ని ప్రయోగాలు అయిపోయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హ్యాండిక్యాప్డ్ హైదరాబాద్, బెంగళూరు అన్ని తిప్పేసి స్వస్థత లేని హాస్టల్లో కూడా ఉంటే హాస్టల్లో నుండి ఇంటికి పంపించేశారు జయానందరావు గారు, మా వార్డెన్ గారు. అలాంటిది స్వస్థత లేని పాల్సన్ అన్న 10th క్లాస్కి వచ్చేసాను నేను. అప్పటికే చాలాసార్లు ఒక న్యూనత జీవితం అనమాట. న్యూనత అంటే రేయ్ ఆ నాట్లు ఎందుకు పెట్టుకున్నారా వద్దో అని అంటున్నప్పుడు మేస్టర్లు బాధ కలిగేది. లేకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళు, మా నాన్నగారి పేరు శిఖామణి గారు, శిఖామణి గారికి ఎంత మంచి విలలరా రోగిష్ఠుడు తప్ప అంటున్నప్పుడల్లా ఒక రకమైన బాధ కలిగేది. చి నన్ను ఇలా అంటున్నారే అని. అంతేకాదు మా హెడ్ మాస్టర్ అయితే రే ఎత్తండి రిక్షాలు పడండి రా, ఎందుకు వస్తున్నాడు రేడు స్కూల్కి, వద్దని చెప్పండి అండి, స్కూల్కి రావద్దని చెప్పండి అని అంటున్నప్పుడు వాడికి అటెండెన్స్ వేసేయచ్చులే మనం వాళ్ళ నాన్నగారికి చెప్పి అసలు స్కూల్కే రావద్దని. అంటే స్కూల్కి పనికిరాడు, సమాజానికి పనికిరాడు, ఆడుకుంటానికి పనికిరాడు, ఎవడు అసలు ఎలా ఉపయోగపడతాడు ఈ జీవితం, దేవుడు ఏం చేస్తున్నాడు, నేను కొట్టుకులాడుతుంటే జబ్బొచ్చి దేవుడు సంకలు కొట్టుకున్నాడా, ఏం చేస్తున్నాడు దేవుడు అని ఒక విధమైన రెబెలియన్, ఒక వ్యతిరేక తిరుగుబాటు స్వభావం నాలో పెరిగిపోతున్న ఆ రోజులు. ఈ రోజుల్లో లోపల 10th క్లాస్ ఎగ్జామినేషన్కి వెళ్ళాను. ఎగ్జామినేషన్ అలా రాస్తున్నాను, హిందీ పరీక్ష, ఫిట్స్ వచ్చేసింది. ఫిట్స్ ఎందుకు వస్తుంది అసలు? మన మెదడులో న్యూరాన్స్ ఉంటాయి. ఆ న్యూరాన్స్లో నుండి ఒక ఎలక్ట్రికల్ వేవ్ పడుతుంది అనమాట, విద్యుద్ఘాతం అంటారు. ఆ విద్యుద్ఘాతం అలా వచ్చిన వెంటనే ఫిట్స్ వచ్చింది. సో ఆ వేవ్ లెంగ్త్ని కంట్రోల్ చేయలేక నిద్ర మాత్రలు ఇచ్చి పడుకోబెట్టి అలాగా ఆ వేవ్ లెంగ్త్, ఆ ఎలక్ట్రికల్ షాక్ లేకపోతే ఆ విద్యుద్ఘాతం నీలో కంట్రోల్ దేవుడు చేయాలి కదా. డాక్టర్లకు అన్నీ అప్పటికే మెడిసిన్ వాడుతూ ఉన్నాను నేను, చాలా మెడిసిన్ వాడుతూ ఉన్నా. రాజమండ్రి మానస హాస్పిటల్కి ఎన్నోసార్లు తిరుగుతూ ఉన్నా. 10th హిందీ పరీక్ష ఫిట్స్ వచ్చేసింది, లెక్కల పేపర్ 2 ఫిట్స్ వచ్చేసింది, సైన్స్ పేపర్ 2 ఫిట్స్ వచ్చేసింది. 3 పేపర్లు పరీక్ష పోయింది. నెక్స్ట్ వెంటనే రాయటం ఇన్స్టెంట్ లేదు. సెప్టెంబర్ తాడేపల్లిగూడెం సెంటర్ ఇచ్చారు, అక్కడ తీసుకెళ్తున్నారు, మధ్యలో ఫిట్స్ వచ్చేసింది. మళ్ళీ మార్చి చింతలపూడి ఎగ్జామినేషన్ ఫిట్స్ వచ్చేసింది. మళ్ళీ సెప్టెంబర్ పోలవరం ఎగ్జామినేషన్ ఫిట్స్ వచ్చేసింది. మళ్ళీ మార్చి జంగారెడ్డి ఎగ్జామినేషన్ ఫిట్స్ వచ్చేసింది. 10వ తరగతి 7 సార్లు పోయినాడు ఈ పాల్సన్ అన్న. 10వ తరగతి 7 సార్లు పోయిన పాల్సన్ అన్న ఇప్పుడు సైకాలజిస్ట్ ఎలా అయ్యాడు? ఎలాగయ్యాడు? ఇంపాసిబుల్, అసాధ్యం. ఒక డాక్టర్ ఇలా అన్నాడు, మీ వాడికి 40 లోపు ఐక్యూ అండి, 40 లోపు ఐక్యూ ఉన్నవాడిని ఈడియట్స్ అంటారు, బుద్ధిహీనుడు అని పిలుస్తారు సైకాలజీలో. ఒక ఈడు సమాజానికి పనికిరాడండి, ఈడు గుండీలు ఈడు పెట్టుకొని ఈడు తల ఈడు దూకొని ఈడు భోజనం ఈడు చేయటం తప్ప అన్నాడు గుంటూరు డాక్టర్, పేరొద్దులేడు. అలాగ అనిపించుకున్న ఈ పాల్సన్ అన్న ఈరోజు నన్ను ఎందుకు ఎక్కడ పిలిచారు? నా దేవుడు ఎంత గొప్పోడో సాక్ష్యం చెప్పడానికి కోసం. ఒక మానసిక రోగి మానసిక శాస్త్రం చదివాడు, ఒక అంతరంగాలు కృషించిపోయినవాడు అంతరంగాల మీద రీసెర్చ్ చేశాడు. నేను ఎందుకు బ్రతుకుతున్నా అన్నవాడు ఎందుకు బ్రతకాలో మీకు చెప్తున్నాడు. మానసిక రోగి ఆ మనసున్న దేవుడి మీద పాట రాశాడు. మీకు ఆ పాట తెలుసు, పలవ పడతారా? మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా, మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా. ప్రభువా, మనసున్న మహామనీషి ఉన్నావు. మనిషి అంటే మనసున్నవాడు అని అర్థం, కానీ మనీషి అంటే ఏంటో తెలుసా? మహా మనసున్నవాడని, పనికి మాలిన వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దగలిగిన దేవుడు. ఎలా మార్చాడు అనుకున్నారు? ఇలాంటి మీటింగ్లోనే దైవజనుడు వచ్చి చెప్తున్నాడు, నీ బతుకును తిట్టుకున్నావా, నీ జీవితం ఎందుకు 7 సార్లు పోతే మా చెల్లి నన్ను దాటుకుని డిగ్రీలోకి వెళ్ళిపోయి, మా చెల్లి డిగ్రీ చదువుతుంటే నేను ఇక్కడ 10th క్లాస్, ఈ బతుకు ఇలా అనవసరం అని నేను వేసుకున్న టాబ్లెట్లు 30 మింగేశాను. అంటే చచ్చిపోవాలనుకున్న పాల్సన్ అన్న. నిన్న కూడా చచ్చిపోవాలనుకున్న ఒకళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాను నేను. ఒకప్పుడు చచ్చిపోవాలనుకున్న పాల్సన్ నేను చచ్చిపోదామని అనుకుంటున్నాను, ఇక్కడే దగ్గరలోనే భద్రాచలం దగ్గర సూసైడ్ చేసుకోబోతుంటే ఫోన్ చేశారు వాళ్ళు. సో అన్నయ్య గారు మీ గురించి విన్నాం మేము, ఒకసారి పాపతో మాట్లాడినాను.
సో చాలా సుమారు 2:30 గంటలు మాట్లాడాల్సి వచ్చింది. సో బతికింది. నాకు చాలా ఆనందం వేసింది. ఒకప్పుడు చచ్చిపోయే పాల్సన్, నేను చచ్చిపోవాలని సూసైడ్ చేసుకోవాలనుకున్న పాల్సన్, మింగేసిన పాల్సన్, ఇప్పుడు అలా ఉన్న వాళ్ళని ఎలా బతికిస్తాను. దేవుడు జీవితం మార్పు చెందింది. ఎంత మార్పు చెందింది. సమాజానికి పనికి రాని ఈ పాత్ర ఆ తర్వాత 9 మంది కలెక్టర్లతో, 11 మంది మంత్రులతో, 2 రాష్ట్రపతులతో నా ఇంట్లో 42 అవార్డులు రివార్డులు కనబడతాయి. వీటన్నిటికంటే గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆయన నన్ను కుమారుడా అని పిలవడం. నేను నీతో ఉన్నాను, దిగులు పడకు, నా కృప నీకు చాలు. ఎస్, దేవుడు ఎంత గొప్పడు. రాత్రికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ప్రకటించాలంటే మన జీవితంలో అనుభవం ఉండాలి. ఎక్స్పీరియన్స్ పొందండి, ఖచ్చితంగా పొందండి. రుచి చూసి తెలుసుకోండి. ఏదైనా సరే, ఇప్పుడు మంచి ఆహార పదార్థాలు మనకు సిద్ధం చేశారు, ఎలా తెలుస్తాయి? రుచి చూడాలి. కొంతమంది నీళ్లను, సెలయర్లని చూచి వెళ్ళిపోతారు. క్యాంప్ ఎలా జరుగుతుందో, ఎంతమంది వచ్చారో చూసి వెళ్ళిపోయిన వాళ్ళకి తెలియదు. రెండోది, ఒక పూట రుచి చూసి వెళ్ళిపోతేనే సరిపోదు, హృదయం నిండా నింపుకొని వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది దాహం ఎలా తీరుతుంది అనేది. దేవుణ్ణి కూడా, సంపూర్ణుడైన దేవుణ్ణి కోరుకున్నాను ఒక రోజున. ఆ రోజున ఎన్కౌంటర్ అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళిపోయిన గదిలోకి వెళ్ళి, నేను చాలా ప్రశ్నలుతున్నానండి, సమాధానాలు చెప్పాలి అన్నాను. వెంటనే ఆయన అన్నాడు, అడుగు పాల్సన్. ఎలా నవ్వుతూ, నేనంతా అసలు రాడికల్గా వెళ్ళాను, నేను అసలు మామూలు కాదు అసలు. అలాంటిది ఆయన అడిగాను, దేవుడికి అసలు బుద్ధి ఉందా? మొట్టమొదటి నా ప్రశ్న, దేవుడికి బుద్ధి ఉందా? వెంటనే ఆయన అన్నాడు, నువ్వు బైబిల్ బాగా చదువుతావా? చదువుతానండి. మా ఇంట్లో బైబిల్ చదవకుండా టిఫిన్ పెట్టరు. ఇంట్లో బైబిల్ చదివి అంత కట్టుదిట్టంగా బతికాం మేము. ఎందుకు దేవుడు నన్ను ఇలా చేశాడు? నో పాల్సన్, నీకు జవాబు చెప్తాను. దేవుడికి బుద్ధి ఉంది అన్నావుగా, సమాధానం చూడు. యెషయా గ్రంథం తీమన్నాడు 29:16 చదువు. అక్కడ ఇలా ఉంది, అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదం లేదని ఎంచదగన, రూపించబడిన వస్తువు రూపించిన వాని గురించి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? కొండ కుమ్మరుణ్ణి చూసి, నన్ను ఎందుకు ఇలా తయారు చేసావు? బాణలాగా తయారు చేయకపోయావా? పిడతలాగా ఎందుకు తయారు చేసావు? ఇంత కూజాలా తయారు చేయకపోయావా అని అంటదా? నో పల్సన్, దేవుడు నిన్ను తయారు చేసిన ఒక గొప్ప ఉద్దేశంతో అన్నాడు. నిజమా? కొంచెం టెంపర్మెంట్ తగ్గింది. రేషనలైజేషన్ మళ్ళీ అడిగాను నేను ఎందుకు ఉపయోగపడతా? 7 సార్లు 10th పోయినోడు, 7 times 10th పోయినాడు ఉపయోగపడతాడా? ఎస్, ఉపయోగపడతాడు పాల్సన్. ఉపయోగపడటానికే దేవుడు నేను తయారు చేసింది. వాట్? ఎస్. ఇప్పుడు చదువు, అక్కడ రాబడింది ఎఫెసీ పత్రిక 2:10. ఇందాక చదివించాను మీకు. సత్క్రియలు చేయుటకై మీరు దేవుని చేత సృజింపబడిన వాళ్ళు. మంచి పనులు నేను. ఎస్, నువ్వు మంచి పనులు చేయగలవు. ఇంతకాలం చచ్చిపోవాలని టాబ్లెట్లు పెట్టడం అది చెడ్డ పని. దేవుణ్ణి తిట్టుకుంటూ బతకటం చెడ్డ పని. కానీ ఈరోజు నీతో చెప్తున్నా, నువ్వు మంచి పనులు చేయటానికే. నేను మంచి పనులు చేయగలనా? ఇంకా టెంపర్మెంట్ తగ్గుతుంది. ఎస్, నువ్వు దేవుని మహిమ కోసం తయారు చేయబడ్డావు. యెషయా గ్రంథం 43:7 చదువు. తీసి చదివాను. నా మహిమ నిమిత్తం నేను సృజించిన నా పిల్లలు. ఎస్, దేవుని ద్వారా తయారు చేయబడిన వాళ్ళు మనం. ఆయన మహిమ కోసం, దేవుడు ఎంత గొప్పడురా అని దేవుని ఘనత కలగటాని కోసం నిన్ను తయారు చేశాడు. నేను అలా అయితే మార్పు చెందుతానా? డౌట్. మళ్ళీ చివరి ప్రశ్న, వెంటనే భలేవాడువే పాల్సాన్. దేవుని లేఖనం చెప్పింది, యాకోబు పత్రిక 1:18 చదువు. ఆయన కూల్గా మాట్లాడుతున్నాడు. నేను కూలైపోయిన ఆ రోజున. ప్రథమ ఫలముగా ఉండుటకై సత్యవాక్యము వలన దేవుడు తన సంకల్పం ప్రకారం మనలను కనెను. నువ్వు నెంబర్ 1గా ఉండాలని దేవుడు నిన్ను కన్నాడు పాల్సాన్. మీరు నమ్మరు, నాకు జవాబు వచ్చేసింది. నా తప్పింటూ నాకు తెలిసింది. వెంటనే మోకరించా, ప్రభువా నన్ను క్షమించు, నేను ఇంతకాలం నిన్ను తిట్టుకొని బతిగా, నన్ను క్షమించు ప్రభువా. కన్నీళ్లతో ఏసే దగ్గర అడిగాను. అవును, నా తప్పును ఏసే దగ్గర ఒప్పుకున్నాను. ఆయన నన్ను క్షమించాడు. ఎంత మార్పు! ఆ తర్వాత ఇంటర్ చదివాను, డిగ్రీ చదివాను, బీఈడీ చేశాను, ఎంఎస్సి సైకాలజీ చేశాను, ఎంఈడీ చేశాను, సైకాలజీలో రీసెర్చ్ చేశాను. ఒక సైకలాజికల్ డిజార్డర్డు సైకాలజిస్ట్ అయ్యాడు. ఒక అంతరంగాలు కృషించిపోయినవాడు అంతరంగాల మీద రీసెర్చ్ చేశాడు. నేను ఎందుకు బతుకుతున్నాను అన్నవాడు ఎందుకు బతకాలో. ఇది చెప్పటం ఇంకా తీవ్రమైంది. గత 6 సంవత్సరాల క్రితం నేను టీచర్గా చేశాను, 22 సంవత్సరాలు. నా ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేశాను. నీకోసం ఇంకా చెప్తాను ప్రభా. ఇంత క్రితం నేను డిస్ట్రిక్ట్ రిసోర్స్ గ్రూప్లో ఉన్నాను. అన్ని బిజీ ఎక్కువ ఉండేది, ట్రైనింగ్ సెంటర్ అని. అలాంటి దేవుడు ఇంకా నా కోసం పనిచేయాలి. అనేక మందిని ప్రభు వెళ్ళి ప్రకటించు,
చెప్తా ప్రభా, అయితే నీకు అడ్డుగా ఉన్నది తీసేయి, నాకు ఒకటే ఉద్యోగం. అదేంటండి మీకు అన్ని కటింగ్స్ పోనవుగా, 75,000 ఎంతో వస్తుంది కదా, ఎందుకండి? నో, దేవుడు అన్నాడు వాళ్ళకి చెప్పాలా, వాళ్ళకి చెప్పాలి, నిన్ను రక్షించుకుంది అందుకే. నువ్వు ఇంకా విరివిగా చెప్తాను ప్రభా, చెప్తాను. అందుకోసమే ఈరోజు నీ జీవితం దేవుని కోసం. గుర్తుపెట్టుకోండి, మన జీవితాలు దేవునికి అంకితమైనప్పుడు సమాజానికి ఉపయోగపడేలా చేస్తాడు, కుటుంబానికి ఉపయోగపడేలా చేస్తాడు, అనేక మందికి ఉపయోగపడేలా చేస్తా.